బి రాజ్ కుమారి మ్యామ్ ఐపీఎస్ అని ఉన్నారు. అవునండి. సో 2006 బ్యాచ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐజీగా ఉన్నారు, స్పెషల్ ఫోర్సెస్. సో మ్యామ్ నాకు పరిచయం అనమాట. మ్యామ్ కొంచెం డిస్టెన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతారు. ఓకే. సో మ్యామ్ ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐపీఎస్ క్రాక్ చేశారు అప్పుడులో 2006. సో అప్పుడులో జోగ్రఫీ ఆప్షనల్ మ్యామ్ది. సో జోగ్రఫీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి, మ్యామ్ రాసేదంతా తెలుగులో. ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా చేయాలి, మెటీరియల్ లేదు. డిక్షనరీ తీసుకుని ఇంగ్లీష్లో అన్ని అర్థంగానే అనువదించుకొని మొత్తం అన్ని మెటీరియల్ తెలుగులో రాసుకొని ప్రిపేర్ అయ్యారు. నాకు ఇంటర్వ్యూ ఇప్పించరు ఆవిడతోటి ప్లీజ్. నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారు. షీఈస్ ఆల్సో ఫ్రమ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్. సో ఐఐటి బాంబే, ఖరగ్పూర్ ఎలా ఏం కాదు, నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్రాక్ చేశారు. సో నాకు ఆవిడని చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్. సో మ్యామ్ కష్టపడి అయ్యారంటే ఐ కెన్ ఆల్సో డూ ఇట్. సో నాకు సో సార్ ఎలా అయితే నేను ఫెయిల్ అయినప్పుడు నన్ను కన్సోల్ చేసి ఇచ్చారు, మ్యామ్ కూడా నేను ఫెయిల్ అయిన రోజే రిజల్ట్ వచ్చిన వెంటనే నాకు కాల్ చేశారు. సో ఫెయిల్ అవ్వలేదు నువ్వు, జస్ట్ నువ్వు కొంచెం ఒక స్టెప్ వెనక్కున్నావు అంతే, ఫైట్ బ్యాక్. ఎవరైతే నువ్వు ఫైట్ ఎప్పుడు ఆపేస్తావు అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే. సో అప్పుడు లాస్ట్ టైం మిగతా ర్యాంకర్స్ ఫొటోస్ పంపించి, ఇదిగో వీళ్ళు 2017లో స్టార్ట్ చేశారంట, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారంట, 5 అటెంప్ట్స్ తర్వాత వచ్చింది. సో నువ్వు కూడా ట్రై చేయని చెప్పి నా మోటివేట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ కదా యాక్చువల్లీ, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను లాస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ. సో ఆ మ్యామ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. దట్స్ సో నైస్. యా, అలా అయితే మనం ఇలా అడగాలి. ఐ థింక్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటాను, బట్ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్ రైట్ నౌ. ఇప్పటివరకు అంటే ఈ జర్నీలో ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికైనా ఉందా? ఫస్ట్ మేము అందరు ఫాదర్ గురించి చెప్తారు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్, పెండెం పద్మ. సో మేము 5వ క్లాస్లో చిన్న ఇంటి దగ్గర స్కూల్లో ఉంటే చెప్పాను కదా, మేము 600 మందిలో 5గురు అయితే ఇంగ్లీష్ మీడియం, అది మేమే అని. సో అక్కడి నుంచి మంచి స్కూల్కి వెళ్ళాలని మా నాన్నతో పట్టుబట్టి మంచి స్కూల్ మార్పించింది మా మమ్మీ. ఊరు చివర 5 km స్కూల్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ మంచి క్యాంపస్కి వెళ్ళాలి, బైపీసీ చేయాలి, మంచి కోచింగ్ తీసుకోవాలని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ ఫైట్ చేసి జాయిన్ చేయించింది మా మమ్మీ. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఫెయిల్ అవుతున్నా కానీ డాడీతో మాట్లాడడానికి కొంచెం భయమేమో కానీ మా మదర్తో షేర్ చేసుకుంటాను. ఆవిడ కూడా నాకు చెప్తూ ఉంటుంది, నువ్వు కంగారు పడుకు, మేము ఉన్నాగా చూసుకుంటామని. సో సారీ ఫర్ డాడీ, నేను ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాల్సింది మా మదర్కి. సో షీ ఈజ్ దేర్ ఫర్ మీ. నాకు రిజల్ట్ ముందు కూడా మ్యామ్ మార్నింగ్ నైట్ నిద్ర పట్టలేదు, యాక్చువల్లీ ఉన్నాను. మార్నింగ్ 6 o'clock అయింది, ఫోన్ చూస్తానని ఇవాళ వస్తుందా రిజల్ట్ అని. మార్నింగ్ మా మదర్ వచ్చి ఇట్లా నూనె తీసుకొచ్చి కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి, నువ్వేం కంగారు పడుకు, సో కొడతావు, లేదనుకో మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పారు. మీ కళలో నీళ్ళు కనిపిస్తున్నాయి. మళ్ళీ బట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్. అందరూ మా ఫాదర్. సో ఆయన ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఉన్నంతకాలం ఆయన చెప్పింది చిన్నప్పటి నుంచి ఒకటే, మ్యామ్ నేను నీకు ఆస్తులు ఇవ్వను, అంతస్తులు ఇవ్వను, బట్ ఐ అష్యూర్ యూ, నువ్వు జీవితంలో నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకున్నావు మెరిట్ ద్వారా, చదువు ద్వారా. సో మనకున్న ఒకే ఒక్క సోర్స్ చదువుకోవడం, కష్టపడ్డాం, దాని ద్వారా నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పారు. సో మా ఫాదర్ మోటివేషన్, ఇన్స్పిరేషన్. దాని తర్వాత సెడ్ రాజ్ కుమారి మ్యామ్ అండ్ బాలయ్య గారు, దాసర్ బాలయ్య గారు. దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మెంటర్ అండ్ మై టీచర్ విష్ణు సార్. ఎందుకంటే నేను ఫెయిల్యూర్ అయినా కానీ ఆయన నన్ను బిలీవ్ చేసి నమ్మి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మై ఫ్రెండ్స్ మ్యామ్. నేను హైదరాబాద్ లో ఉంటాం, ఖర్చులు కూడా ఉండవు. ఖర్చులు కూడా ఎందుకు ఉండవు, హైదరాబాద్ చాలా ఖర్చులు ఉంటాయి. అదే మ్యామ్, ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు. మా ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతాను, ఇప్పటికి నేను తీర్చలేదు, ఫస్ట్ శాలరీ వచ్చినాక ఇస్తాను అని చెప్పాను. సో ఫస్ట్ శాలరీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో నా ఫ్రెండ్స్కి, సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, ఎస్పెషల్ నా కాలేజ్ ఫ్రెండ్స్. మీరు సో ఇక్కడ ప్రిపరేషన్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్. ఎక్కడండి మీరు తీసుకున్నది, ఎక్కడంటే మీ గ్రూప్ అంతా ఎక్కడున్నారు యాక్చువల్గా? ప్రిపరేషన్ చదువు కూడా అంతా ఎక్కడ జరిగింది? నా 2 attempts నేను ఇంట్లోనే చదువుకున్నాను మ్యామ్. 23 ప్రిలిమ్స్ కూడా నేను ఇంట్లోనే ఇచ్చాను. 23 సార్ కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వచ్చాను. ఇక్కడ మిత్ర బాయ్స్ హాస్టల్ పీజీ ఉంటుంది, అక్కడే ఉన్నాను నేను. సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను, బట్ దెన్ ఐ డి నాట్ క్లియర్. దాని తర్వాత ఇంట్లో మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ప్రిపేర్ అయ్యి ఈసారి. ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఇంత ఫ్రీగా మాట్లాడండి, చాలా మంది చాలా రిజర్వ్ అయిపోతారు, అవన్నీ ఎందుకులే చెప్పుకోవడం అని దాచేస్తారు. అలాంటి హీ సచ్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత
ఇంత కష్టపడ్డామని వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఎఫర్ట్స్ అవి మనకి కనపడుతూ ఉంటాయి. మీలాంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వస్తే ఏంటంటే ఒక కొత్త రిఫార్మ్స్ చూడగలుగుతామనే నమ్మకం కలుగుతూ ఉంటుంది. మరి మీరు ఏ జిల్లాకి వెడతారో, ఏ అక్కడ సమస్యలు మీరు ఎంత బాగా క్లారిటీ ఇస్తారో ఏంటో మేము కూడా చూస్తాం డెఫినెట్ గా. నెక్స్ట్ మీ పోస్టింగ్ ఎక్కడుందో మాకు కూడా తెలియచేయండి. పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను సార్ యాక్చువల్లీ. అయ్యో తప్పకుండా ప్లీజ్. యాక్చువల్లీ నాకు సార్ ఎలా సపోర్ట్ ఇచ్చారో, టుడే ఐ వాంట్ టు సపోర్ట్ ఆల్ దోస్ పీపుల్ మ్యామ్. సో ఇవాళ లిస్ట్ లో 1000 మెంబర్స్ ఉన్నారు, బట్ దోస్ హూ ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్ చాలా మంది ఉన్నారు. ఎక్కడో రిమోట్ ఏరియాస్ లోనో ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు, ఫెయిల్ అయ్యారు. టుడే ఫెయిల్ అయింది మీరు ఇవాళ, బట్ లైఫ్ లో కాదు, ఎగ్జామ్ లో కాదు. సో ట్రై చేయండి మళ్ళీ. ఐఎమ్ ఎక్నాలజింగ్ ఆల్ యువర్ హార్డ్ ఎఫర్ట్స్. నేను లాస్ట్ 3-4 years ఎలా అయితే పొజిషన్లో మీరు అక్కడ ఉండొచ్చు. సో వన్ మోర్ టైమ్, లిటిల్ మోర్ హార్డర్. సో విల్ డూ ఇట్ అండ్ ఫైట్. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ ఎ పర్సన్ హూ ఫైట్స్. సార్ విష్ణు ఐఏఎస్ అకాడమీలో అంటే ఏమేం కోర్సెస్ రైట్ నౌ మీరు ఆఫర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ లో కూడా 102+ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి మేడం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 32+ గ్రూప్ 1 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాం. తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ 102కు 100 క్రాస్ అయింది, సెంచరీ క్రాస్ అయింది ఈసారి ప్రతిష్ బ్యాచ్ తోని. సో 102+ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి. జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్, లైఫ్ లాంగ్ మెంటర్షిప్ అనమాట. 2 years యాక్సెసిబిలిటీ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ అంటే యూపీఎస్సీలో ఉన్నంత వరకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. జనరల్ స్టడీస్కి 3 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తాము: ఆంథ్రపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషాలజీ. హైదరాబాద్లో కొంచెం మనది పర్ఫార్మింగ్ అకాడమీ, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం పేరు పెట్టాము అని అంటే మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock వస్తారు పిల్లలు, వాళ్ళ క్లాసెస్ వింటారు, మధ్యాహ్నం మళ్ళీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, సాయంత్రం ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి, నైట్ 8 o'clock వెళ్తారు అనమాట. 7 o'clock వచ్చిన అబ్బాయి 8 o'clock వెళ్ళిపోతాడు. అలా మార్నింగ్ 7 to 8 వాళ్ళని ఎప్పుడు పర్యవేక్షణ 2 hours మేము ముందే చెప్తున్నాం అనమాట. సీసీ కెమెరాలు పెట్టాం ప్రతి చోట, కెమెరా టీవీ నా దగ్గర ఉంటుంది, అందరు చదువుతున్నారా లేదా అని చెప్పేసి ఎప్పుడు మేము సర్వీలియన్స్లో, పర్యవేక్షణలో వాళ్ళని చదివిస్తున్నాం. ఎందుకంటే డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇలాంటి ర్యాంకర్స్ రావాలి అని అంటే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్, కొందరు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంటుంది. ఆ బాధ్యత కూడా మేము తీసుకొని ఇంకా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాలన్న ఆశయంతోనైతే ఉన్నాం. మంది పెరిగితే మజ్జిగ పాల్చినట్టు, మరి ఎక్కువ స్టూడెంట్స్ వస్తే మీరు ఇంతే ఫోకస్ చేయగలుగుతారా? అందుకే మేము సూపర్ 50 బ్యాచ్ అని పెట్టాం మేడం. ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం ప్రతి బ్యాచ్కి. అలా లిమిటెడ్ బ్యాచెస్ ఉంటాయి. ఓకే, 50 స్టూడెంట్స్ కన్నా మించి మేము కావాలని మా క్లాస్ రూమ్ కెపాసిటీ లిమిటెడ్ పెట్టుకున్నాం. 51 చైర్ పట్టదు. సో 2 వచ్చినా కూడా 51 చైర్ పట్టదు కాబట్టి 50 చైర్సే ఉంటాయి కాబట్టి మేము 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకోగలము. మా దగ్గర ఫ్యాకల్టీస్ ఢిల్లీ నుంచి వస్తారు, అంటే ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో, ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే మేడం, ఫ్యాకల్టీస్కి ఏంటంటే మంచి రెస్పెక్ట్, మంచి పేమెంట్, మంచి అకామిడేషన్ ఇస్తే చాలు, అది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ పాలిటీ అనుభవ్ సారాంశ్ సార్ అని చెప్పేసి, బసవరాజ్ సార్ అని, వీళ్ళంతా ఢిల్లీ ఫ్యాకల్టీస్ మేడం. సో ఫ్యాకల్టీస్ మంచి ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక ముందు ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావాలన్న తోనైతే ఉన్నాం. రైట్. అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ అనేది ఫ్యాన్సీగా వినడానికి బాగుంటుంది, బట్ అంటే లోకల్ గా మనకు అంత టాలెంట్ లేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి విష్ణువర్ధన్ రెడ్డి అని, నా పేరుతోనే విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని ఉన్నారు. ఆయన ఎకానమీ చాలా బాగా చెప్తారు. లోకల్ ఫ్యాకల్టీ మనకు మంచి చెప్పడం కావాలి మేడం.